ఆపరేషన్ సింధూర్ పట్ల మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి భారత్ వైపు ఉగ్రమూకలు కన్నెత్తి చూడకుండా చేయాలని మాజీ ఆర్మీ ఆఫీసర్ జగన్ పిలుపునిచ్చారు. భారత ఆర్మీకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరూ త్రివిధ దళాలకు మద్దతు తెలపాలంటున్న మాజీ ఆర్మీ అధికారి జగన్తో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పెహల్గామ్ టెర్రర్ అటాక్తో 140 కోట్ల భారతీయులు కన్నీరు పెట్టుకున్నారు. ఆ కన్నీటికి ఈ రోజున భారత సైన్యము సరైన సమాధానం చెప్పింది ఆపరేషన్ సింధూర్ ద్వారా. అసలు ఆపరేషన్ సింధూర్ గురించి ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం మనతో జాతీయ మాజీ సైనికోద్యోగుల సమన్వయ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు మనతో ఉన్నారు, జగన్ రెడ్డి గారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి అసలు ఎట్లా చూస్తారు ఆపరేషన్ సింధూర్? ప్రతీకారం అనుకోవచ్చా? ఉగ్రవాదులకు ఇది ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అనుకోవచ్చా? ఎట్లా చూస్తారు మీరు? ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఇది ప్రతీకారం కాదు, మన మీద వచ్చి వాళ్ళు మనకొక అహింస అనే వాళ్ళను మనకు హింస అనేది చూపించిపోయినరు. దానికి ఒక గుణపాఠం ఇది. భార్యల ముందు, తల్లుల ముందు, పిల్లల ముందు కులం అడిగి పైన తిప్పించి మనుషులను చంపిండ్రంటే ఇంత రాక్షసత్వం, ఇంత దుర్మార్గత్వం ఎవరికి ఉండదు. దీన్ని మనం అప్పుడే ముక్తఖండంతో ఖండించినాం. దానికి సరి అయిన జవాబు ఇవాళ మన గవర్నమెంట్ ఇచ్చింది. దాన్ని వాళ్ళు గుణపాఠం అని కాదు, మేము చేసిన తప్పుకు ప్రయాసిత్తం అని అనుకోవాల్సిందిగా భావిస్తున్నాను. మరోవైపు మనం చూసాము, గతంలో ఈ క్రాస్ బార్డర్ ద్వారా కానీ టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ జరిగినప్పుడు కానీ పిఓకేలో స్థావరాలు ఉండేవి. సో ఈసారి పాకిస్తాన్ విస్తీర్ణంలో ఉన్నటువంటి స్థావరాలపై కూడా దాడులు చేయడం జరిగింది. సో నిజంగా ఎందుకు భారత్ కూడా ఇంత తీవ్రంగా స్పందించిన ప్రధాన కారణం ఏంటి? చూడండి, అమానుషమైన ఒక మనుషులను, నిరాయుధులై ఉన్న మనుషులను వాళ్ళ భార్య ముందు, వాళ్ళ తల్లిదండ్రుల ముందు, పిల్లల ముందు మమ్మల్ని చంపండి అంటే పోయి మోదీకి చెప్పుకోమన్నారు. మోదీ ఇప్పుడు సరి అయిన గుణపాఠం ఇచ్చిండు. ఇది ఉర్దూలో ఒకటి ఉంది, లాతోं को बातों से नहीं मानता और लातों से ही उनको जवाब दे दिया है. అంటే మనం పాకిస్తాన్ స్థావరంగా ఉన్నటువంటి ఈ టెర్రరిస్టులకు సంబంధించి లష్కరే తోయిబా కానీ ఈ తెహ్రీకి ఇవన్నీ కూడా వీటికి సంబంధించి స్థావరాలు ధ్వంసమైనవి. సో నిజంగా దాన్ని నడిపేటువంటి వ్యవస్థాపకులు, సంస్థల కీలక నేతలు, సో వాళ్ళు అక్కడ ఉండే ఛాన్స్ లేదు కదా, ఎందుకంటే టెన్షన్స్ వాతావరణం గత 2 వారాల నుంచి ఉంది. సో నిజంగా వాళ్ళందరినీ మట్టు పెట్టాలంటే అసలు ప్రధాన కారణం ఏంటి? ఏ అవలంబిస్తే పూర్తిగా ఉగ్రవాదాన్ని నిర్మూలించవచ్చు? ఒకటి చూడండి, చెట్టుకు అనేది వేర్లు అనేది దాని యొక్క ప్రాముఖ్యత. వేర్లు చచ్చిపోయినప్పుడు ఆ చెట్టుకు ఒక ప్రాణం అనేది ఉండదు. ఇప్పుడు మనం ఏదైతే భారతదేశం చేసిందో ఆ యొక్క చెట్టు వేర్లను కంచేస్తే ఆ ఉగ్రవాదం అనే ఒకటి భూతం అది సర్వనాశనం అయిపోయి అదృశ్యం అయిపోతుంది. ఇవాళ అన్నిటికంటే ఒక పెద్ద ఇష్యూ ఏంటనంటే ఇప్పుడిప్పుడే ఒక 2-3 గంటల ముందు అనుకోండి, ఎప్పుడైనా ఏ సంఘటన జరిగిందో, ఎక్కడనైతే వాళ్ళ పెద్ద స్థావరం అని ఉందో, ఎక్కడనైతే ఆయన సయ్యద్ రసీఫ్ ఉంటాడో ఆయనే ఆ మస్కును వాళ్ళు ఇవాళ చేసిండ్రు. దానికి చైనా వాళ్ళ ఉపకరణ పెట్టుకుండ్రు. మనది పోతే మన మిసైల్ నాపెట్టేందుకు. అటువంటి దాన్ని వాళ్ళ భారతదేశం ఛేదించి కొట్టేసింది అంటే ఇదొక మొగోడు అన్న దానికి నిదర్శనము. అంటే మీరు ఒక ఆర్మీలో కూడా పనిచేశారు. సో నిజంగా ఇట్లాంటి పరిస్థితులు జరిగినప్పుడు మళ్ళీ ప్రతిస్పందన కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు బహవల్పూర్ కానీ, కోట్లీ కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతాలు, సో వాటి మీద ఉగ్రస్థావరాల మీద దాడి చేస్తామని భారత సైన్యం చెప్తుంది. సో కానీ దీనికైనా ప్రతిస్పందించే అవకాశం ఉంటుందా? దీనికి అసలు భారత సైన్యం ఎట్లా సంసిద్ధంగా ఉంటుంది ఎదుర్కోవడానికి? చూడండి, మనం అహింసా దేశం. మనల్ని ఎప్పటి వరకైతే ఒకరు మనను వచ్చి మనల్ని కదిలించారో అప్పటి వరకు మనం ఒక ప్రదీపం అనేది తీసుకోము. ఇప్పుడు కూడా ఎవరైతుందో టెర్రరిస్ట్ క్యాంపులను, వాళ్ళను 9 క్యాంపులను సర్వనాశనం చేసిండు. ఎవరికైతే వాళ్ళు శరణం ఇచ్చి, ఎవరినైతే పెంచి పోషించి దేశాన్ని సర్వనాశనం చేసేందుకు మన మీద వచ్చేటలోనే కొంచెం మనం ఇంతవరకు ఎటువంటి సివిలియన్స్ కానివ్వండి, వాళ్ళ స్థావరాల పబ్లిక్ ఉండేటువంటి ప్లేస్ను వాటిని మనం ఎప్పుడు ముట్టుకోము. మన మీద మట్టుకు ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో ఇప్పుడు వాళ్ళు దానికి తగ్గట్టుకు ఉంటారు. కానీ వాని యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ప్రతి ఒక్క పరిస్థితి భయంకరంగా ఉంది. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక 4 రోజులకు కూడా సరిపోయే ఆయుధాలు లేవు. చైనా కాదు, చైనా అయ్యి ఇచ్చినా కూడా మన దేశం ఇప్పుడు ఎవ్వరికి భయపడవలసిన పని లేదు. 62 వార్తో మన ఆర్మీ సరైంది, 65 వార్తో నేవీ సరైంది, 71 వార్తో ఎయిర్ ఫోర్స్ సరైంది. ఇప్పుడు మనం సమృద్ధిగా ఉన్నాము. ఎటువంటి నిశ్చింతగా మన భారత పౌరులు వాళ్ళ యొక్క
ధర్మాలను నిర్వర్తించి దేశం కోసం ఆలోచించి దేశ రక్షకులకు కావలసినటువంటి సదుపాయాలు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇంతకంటే ఎక్కువ భారత ప్రజానికాన్ని కోరేదేమీ లేదు. అంటే మీరు కూడా సార్ పహల్గామ్ దాడి జరిగినాక మీరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు, తప్పనిసరిగా ప్రతిస్పందన ఉంటుందని చెప్పి బిగ్ టీ వేదిక మీరు కూడా చెప్పారు. సో నిజంగా దానికి నిజంగా ఇప్పుడు ఈ సంతోషకర విషయమైనా ఈ దాడి దానికి ఒక ప్రతీకారం జరిగింది అనుకుందామా? నాకు నెక్స్ట్ అసలు ఏంటి, ఏం చేయబోతుంది భారత సైన్యం, ఏ విధంగా సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుంది, భారత ప్రజలకు అసలు ఏం చెప్పదలుచుకున్నారు? భారత ప్రజలు అనేది ఇప్పుడు సమన్వయం పాటించాలి. ఎవరైతే పని చేస్తున్నారో మనం ఒక పని చేసేటప్పుడు కొన్ని తప్పులు కూడా అవుతాయి. ఆ తప్పులను కూడా మనం సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఒడ్డు పట్టించినప్పుడు ఒడ్లతోని కొన్ని గింజలు వేరేవి కూడా వస్తాయి. అయితే ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని సరి చేసి మనకు అన్నం అనేది వండుతారు. తప్పులను కాదు మనం చూసేది, మనకు చేసిన దాడి మీద మనం ఇవాళ ప్రతీకార చర్య తీసుకున్నాం. దానికి మన భారత ప్రజలు హర్షించాలి. తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఇప్పుడు ముగ్గురు, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, ఈ ముగ్గురు కలిసి దేశాన్ని సంరక్షిస్తున్నారో వాళ్ళకు మనోధైర్యం ఇవ్వాలి. కాబట్టి తప్పప్పుడు మన ఇంట్లో కూర్చొని మనం మాట్లాడుకోవాలి, కానీ ఓపెన్ డిబేట్లో కాకుండా ప్రతి ఒక్కటి సామరస్యం అనే దాంతో మనం చెయ్యాలి. ఇప్పుడు చేసింది ఇది ఒక ఆరంభం మాత్రమే, ఇంకా దీని ఫినిషింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు కనుక ఎటువంటి చర్య తీసుకున్నా మనం ఎటువంటి దానికి తలొగ్గకుండా మనం ప్రతి పని మన భారతదేశం చేస్తుంది. దానికి మీరు ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఎవరైతే దేశ పౌరులు ఉన్నారో నిశ్చింతగా ఉండండి, దేశ ధర్మాన్ని కాపాడండి, దేశం కోసం ఆలోచించండి. వైపు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని చెప్పేసి భారత ప్రభుత్వము, ఆర్మీ ప్రకటన చేసింది. మరోవైపు ఎల్ఓసి వెంట ఆ పాక్ రేంజర్లు విపరీతమైన కాల్పులు జరుపుతున్నా ధీటుగా సమాధానం చెప్తున్నారు. అందులో పౌరులు కూడా దాదాపు 3 మృతి చెందారు, మన దేశానికి సంబంధించిన పౌరులు. సో నిజంగా ఈ ఎల్ఓసి వెంట ఉన్నటువంటి ఈ పరిస్థితి చక్కగా అసలు ఏం చేయాలి, ఏం జరుగుతుంది అక్కడ? 22వ తారీఖు మనకు ఎప్పుడైతే పహల్గామ్లో మన ఎవరైతే టూరిస్టులను చంపినరో అంతకుముందు నుంచే మన బార్డర్లో ఇది కామన్. వాళ్ళకు తెల్ల కోడిని కనుక మనం చేసుకున్నట్టు వాళ్ళకి అది కామన్. దాని గురించి మనం మర్చిపోవాలి. వాళ్ళ డ్యూటీ ఎవరైతే ఉన్నారో బార్డర్ వెంబడి సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఆర్మీ ఉందో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు, దేశాన్ని రక్షిస్తుంటారు. కాబట్టి దాని గురించి మనం ఆలోచించకుండా మన పని మనం చేసుకుండా ఇప్పుడు ఏదైతే దీనికి ఉందో ఈ చర్యకు భారతదేశం ఎటువంటి చర్య తీసుకున్నా మనమంతా భారత పౌరులను తయారయ్యండి దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా పెహల్గామ్ ఉగ్రదాడికి ఇది ఒక ప్రతీకారమనే కాదు, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దేశానికి ఇది ఒక హెచ్చరిక. అదేవిధంగా యావత్ దేశం అంతా కూడా పెహల్గామ్ దాడి ఘటనతో ఏ విధంగా కన్నీరు పెట్టుకొని ఒక్కటయ్యామో ప్రస్తుతం కూడా అదే సమన్వయంతో దేశమంతా ఒక్క తాటిపై ఉండాలి. భారత త్రివిధ దళాల బలం పెరిగింది. ప్రపంచ దేశంలో ఎక్కడ ఉగ్రాలు దాక్కున్నా కూడా మట్టుపెట్టేటువంటి ఒక స్తోమత మన దళాలకు ఉంది. కాబట్టి భారతీయులంతా ఒక్కటిగా కలిసి ఉండాలి. ఇట్లాంటి ఘటనలను ఒక్కటై ఎదుర్కోవాలి. భారత సైన్యానికి మనం ఒక సంపూర్ణ మద్దతు ఇవ్వాలంటూ కూడా మాజీ సైనిక అధికారి మన జగన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.